కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పట్టభద్రుల ఓటర్లను నాయకులు కార్యకర్తలు స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేసి మల్లన్నను పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉడతల ప్రణవ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ ఉడతల ప్రణవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని, బీఆర్ఎస్, బీజేపీలకు వేసే ఓటు వల్ల ఒరిగేదేమీ లేదని పట్టభద్రులకు చెప్పి ఓటు అడగాలని అన్నారు. చదువుకున్నోళ్ళే ఇట్లా ఎవరు కొత్తగా వచ్చి తెలంగాణలు కాదు, కానీ ఏంటంటే వేసేటప్పుడు ఇంకా అప్పుడప్పుడు కింద పెడతారు, మధ్యలో పెట్టకుండా రెండు బాక్సులు మధ్యలో పెడతారు, అది ఇన్వాలిడ్ అవుతుంది. డబ్బా మధ్యలో పెట్టాలి. వాళ్ళు తెలుసని అంటారు, మరి 15,000 ఓట్లు లాస్ట్ టైం మన ఇన్వాలిడ్ అయిపోయింది. ఎందుకంటే అతను ఇంటూ పెట్టిండు, పెన్ ఇచ్చిండ్రు, ఇది ఉండేసరికి టిక్కు పెట్టేసిండ్రు. ఇట్లా టిక్కు పెడితే అది ఇన్వాలిడ్ అవుతుంది. దయచేసి అందరూ నేను చెప్పాల్సింది ఒక గీత. సో వాళ్ళు ఉండేటప్పుడు మీరు కూడా మన పెన్నుతోని రాసి చూపిస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. అదైందా అన్న అందరికీ? దీంట్లో ఏం డౌట్ లేదు కదా? ఇప్పుడు ఓరికైనా ఉన్నా క్వశ్చన్స్ ఉన్న ప్రశ్నలను ఒకసారి ఓటర్ లిస్ట్ కూడా తీసి మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ బూత్ వైజ్గా ఎంతవరకు వచ్చింది మీరు మాట్లాడేది ఉంటే సూచనలు ఎట్లా చేద్దాం, అది కూడా పెన్ను వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మనం తీసుకపోవడం ఉండదు. కరెక్ట్ పలానా పెన్ను ఉంటుంది, కరెక్ట్ ఆ బాక్స్లోనే కింద పైన వేసి ఇన్వాలిడ్ అవుతుంది. మళ్ళీ ఇది మనం ఓటర్లకు ఖచ్చితంగా క్లారిటీగా మనం చెప్పాలి. ఫస్ట్ మనం ఎప్పుడైనా వేరే ప్రిఫరెన్స్ 2, 3 అని చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఏదున్నా మాకు గీత గుంజాలు ఒకటే అని వాళ్ళకి తెలుసు.